రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు అల్లం పచ్చడితో గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అల్లం పచ్చడి ఎలాగో నేర్చుకుందాం. అల్లం పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, వడలోకి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా అల్లం పచ్చడి ఎంతో మంచిది. అల్లం చేసే మేలు మనందరికీ తెలుసు కదా. ముందుగా అల్లం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: కాయ మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 10 లేదా 12, కరివేపాకు 4 లేదా 5 రెమ్మలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, అల్లం ముక్క 5 ఇంచులు, వెల్లుల్లి రెమ్మలు 6. అల్లం ముక్కని తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బెల్లం 2 టేబుల్ స్పూన్స్, చింతపండు చిన్న సైజు నిమ్మకాయ అంత, కరివేపాకు పోపు కోసం 4 రెమ్మలు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 4 లేదా 5 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసినైనా సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకున్న తర్వాత, అంటే ఎండుమిర్చి చిటపటలాగిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టుకోండి. అదే పాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అల్లం ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. అల్లం ముక్క గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపకపోతే పచ్చివాసన వస్తుంది కాబట్టి ఫ్రై చేసి దీన్ని కూడా తీసి ఒక పక్కన పెట్టుకోండి. మరలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పచ్చిశనగపప్పు, కాయ మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించండి. నూనె ఎక్కువగా కాకుండా ఇక్కడ పాన్లో నేను ఎలా వేసానో అదేవిధంగా తక్కువ ఆయిల్లో వేయించండి. ఇలా పప్పులు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేపుకున్న ఎండుమిరపకాయలు, అలాగే పప్పులు, వెల్లుల్లి రెమ్మలు, వేపిన అల్లం ముక్కలు, ఉప్పు, చింతపండు, అలాగే బెల్లం లేదా పంచదార వీటన్నిటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టండి. ఈ లోపల పాన్లో ఆయిల్ వేసి కాయ మినపప్పు, ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించండి. ఆల్రెడీ అవన్నీ ముందుగానే వేసాం కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి వేయించండి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, రుచికరమైన అల్లం పచ్చడి రెడీ అయింది. ఈ చట్నీ ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు వడ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. వడకు కావలసిన పదార్థాలు: మినప్పప్పు 1/2 కేజీ నానబెట్టుకుంది, నీళ్లు లేకుండా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకుని గారెలాగా వస్తుని నెమ్మదిగా వదలాలి. ఒక ప్లాస్టిక్ కవర్ మీద బాల్ని ఇలాగా చేతులు కడుక్కుని అద్దుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టి నెమ్మదిగా వదలాలి. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే సాల్ట్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత అయినా ఈ పిండిలో సాల్ట్ కలుపుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా తిప్పుకోండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వడలను వేపుకోవాలి. ఆంధ్ర ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి ఈ వడ చాలా టేస్టీగా ఉంటుంది. ఆంధ్రయే కాదు, సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ కూడా. ఇప్పుడు ఈ వడలను నెమ్మదిగా ప్లేట్లోకి తీసుకోండి. ఆల్రెడీ నేను గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కాబట్టి ఇక్కడ మీకు ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ వడలను నెమ్మదిగా పేపర్ వేసిన ప్లేట్లోకి కానీ లేదంటే ఒక పుల్లకు కానీ గుచ్చుకొని నెమ్మదిగా తీసివేయండి. ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ వడలు వేడివేడిగా అల్లం చట్నీతో తింటే
చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే కొబ్బరి చట్నీ అయినా చాలా రుచిగా ఉంటాయి. చూసారు కదా రుచికరమైన వడలని, మీరు కూడా ప్రిపేర్ చేయండి. అలాగే ఈ అల్లం పచ్చడి ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం రోజు వాడే వంటకంలో అల్లం ఎక్కువగా వాడితే చాలా మంచిది. మరిన్ని రుచికరమైన వంటల కోసం రెసిపీ టేబుల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.